హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్. ఆఫీస్ ఆఫ్ ది చీఫ్ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ కోల్కతా జోన్ నుంచి స్పోర్ట్స్ కోటాలో మనకి 10th క్లాస్ మరియు డిగ్రీ బేస్ మీద ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. సో ఇక్కడ మనకు ఉద్యోగాలు చూసుకున్నట్టయితే ట్యాక్స్ అసిస్టెంటు, హవాల్దారు, అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. వీటికి అప్లికేషన్ చేసుకోవడానికి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూడా అర్హులే. అయితే వీటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఈ వీడియో అయితే తెలుసుకుందాము. సో ఈ వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది ఈజీగా. ఇక్కడ మనం చూసినట్టయితే చూడండి, మరి ట్యాక్స్ అసిస్టెంట్ ఉద్యోగాలు 10 ఉన్నాయి, అలాగే హవాల్దార్ ఉద్యోగాలు వచ్చేసి 14 ఉన్నాయి, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వచ్చేసి 2 వేకెన్సీస్ ఉన్నాయి. ట్యాక్స్ అసిస్టెంట్ ఉద్యోగాలకి 25,500 నుంచి 81,100 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే ఇస్తున్నారు. ఇకపోతే హవాల్దార్ ఉద్యోగాలకి 18,000 నుంచి 56,900 వరకు జీతం అయితే ఇస్తున్నారు. ఇక మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు వచ్చేసి 18,000 నుంచి 56,900 జీతం అయితే ఇస్తూ ఉన్నారు అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి చూసుకున్నట్టయితే ఎలిజిబిలిటీ చూసుకున్నట్టయితే ట్యాక్స్ అసిస్టెంట్కి వచ్చేసి ఏదైనా సరే మీరు డిగ్రీ పాస్ అయ్యి ఉండి 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో వయసు ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీలకి, ఓబీసీ వాళ్ళకి 5 years 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే హవాల్దార్ ఉద్యోగాలకి ఏదైనా సరే మీరు 10th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు, మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఎస్సీ ఎస్టీలకి అండ్ అలాగే ఓబీసీ వాళ్ళకి 10 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు ఏజ్ సడలింపు అయితే ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ ఉద్యోగాలు చూసుకున్నట్టయితే మనకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు అండి. వీటికి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 10వ తరగతి పాస్ అయి ఉంటే చాలు, మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక ఏజ్ వచ్చేసినట్టయితే 18 నుంచి 20 సంవత్సరాల మధ్యలో ఉండాలి అన్రిజర్వ్డ్ వాళ్ళకి. అలాగే ఎస్సీ ఎస్టీలకి 10 years అండ్ అలాగే ఓబీసీ వాళ్ళకి 5 years అయితే రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి స్పోర్ట్స్ కోటా కింద వీటిని వాళ్ళు ఫిలప్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఏవైతే 56 రకాల స్పోర్ట్స్ ఉన్నాయో వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. మీరు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే ఈ 64 రకాలైనటువంటి ఏవైతే మనకు స్పోర్ట్స్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉంటే ఏ సర్టిఫికేట్ ఉన్నా సరే మీరు అప్లై చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉందండి. సో వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్ లింకుని నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో మన టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్ లింకులు అయితే పెట్టాను. ఆ యొక్క లింకుల పైన క్లిక్ చేసి ఆ గ్రూప్లలో వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్ లింక్ ఉంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి నేరుగా అయితే మీరు అప్లికేషన్ చేసుకోండి. ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదనమాట, ఫ్రీగా అయితే మీరు అప్లికేషన్ చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉంది. కాబట్టి సో అప్లికేషన్ అయితే చేసుకోండి. ఇకపోతే మనకు సంబంధించినటువంటి మరియు టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్ ఉన్నాయి కదా, ఆ గ్రూప్లలో అయితే ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. ఇలాంటి అప్లికేషన్ లింకులు కానీ అలాగే అప్లికేషన్కి సంబంధించినటువంటి పీడిఎఫ్లు మనం అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇదనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అక్కడ నుంచి నేను క్లారిఫై ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను. మరొక అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.